హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి వ్లాగ్స్. ఈరోజు మటన్ బోన్ సూప్ ఏ విధంగా చేసుకోవాలో రెడీ చేసి చూపిస్తానండి. 2 మటన్ బోన్ లెగ్స్ తీసుకున్నాను. అదేవిధంగా కుక్కర్ తీసుకుని ఆ లెగ్ బోన్ పీసెస్ని కుక్కర్లో వేసుకుని 2 చిల్లీస్, 1 ఆనియన్, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు మనం దానికి కావాల్సినటువంటి మటన్ సూప్ కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ని తీసుకుని దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజరు, 1 టమాటో, 1 ఆనియన్, 1 లవంగము, 1 ఇలాచీ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఆ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయితే ఆ రెసిపీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడెక్కడ నేను గరం మసాలా అనేది యాడ్ చేయలేదు. మా పిల్లలు గరం మసాలా తినడానికి అంతగా ఇష్టపడరు. సూప్లో ఆ స్పైసీస్ ఎక్కువ వేస్తే వాళ్ళు తినరండి. అందుకనే ఓన్లీ ఒక ఇలాచి, 1 లవంగము వేసి 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఆ సూప్కి స్పైసీనెస్ అనేది సరిపోతుంది. అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని అలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ మనం దగ్గరుండి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే సూప్ అనేది అంత టేస్టీగా వస్తుంది. అది స్టవ్ మీద పెట్టి అటు ఇటు వెళ్తే అది అడుగంటి అది మాడు స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్స్ తీసి ఉడికించి పెట్టుకున్నటువంటి ఆ బోన్స్ని ఈ ఫ్రై చేసిన పేస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ఓన్లీ సిమ్లోనే స్టవ్ పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టితే ఆ స్పూను ఆ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఓన్లీ సిమ్లో పెట్టుకుని 10 మినిట్స్ వరకు ఆ జ్యూస్ అంతా ముక్కలకి మంచిగా పట్టేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. సూప్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి. నేను ఇంకొంచెం సూప్ ఎక్కువ కావాలని 1 గ్లాస్ వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. చూసారా మనకి ఆ రెసిపీ అనేది ఎంత అమ్మీగా ఉందో. సిమ్లో పెట్టి బాయిల్ చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి. చక్కగా సర్వింగ్ బౌల్లో వేసి ఇస్తే మా పిల్లలు చాలా మంచిగా చాలా ఇంట్రెస్ట్గా తాగుతారండి. జలుబు, దగ్గు అలాంటివన్నీ ఊరికే తగ్గిపోతాయండి.